Hello students, you are most welcome to my YouTube channel BVR Sir Classroom. I am dealing with organic chemistry topics. You already know that. In this organic chemistry topics, already we completed 3 videos. I hope you enjoyed those videos. ఈ 3 వీడియోస్లో కూడా ఇంచుమించు ఒక 20 వెరీ క్రూషియల్ నేమ్డ్ రియాక్షన్స్ని మీ ముందు ఉంచాను. వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. క్యాజువల్గా తీసుకుంటే నా యూట్యూబ్ ఛానల్తో బీవీఆర్ సార్ క్లాస్ రూమ్తో మీకు పెద్దగా ఏం పనే ఉండదు. డెఫినెట్లీ ఆ కసిగా ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఎస్ నేనున్నాను, మీరు రండి నేర్చుకుందాం. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా ఛానల్ బీవీఆర్ సార్ క్లాస్ రూమ్ at BVR Sir Classroom 8101, that is the YouTube channel which you are watching. My lecture will be in Telugu and English and I will be dealing with named reactions and these are meant for entrance examinations అని చెప్పి తెలుసు. మీరు ఏ ఎంట్రన్స్కి అయినా కానీ రియాక్షన్స్ అయితే మాత్రం కామన్. మీరు పేజీ సెట్ రాయొచ్చు, సియూ సెట్ రాయొచ్చు, ఐఐటి జామ్ రాయొచ్చు, ఐఐటి జీ మెయిన్స్ నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. దేనికైనా కానీ ఈ రియాక్షన్స్ అయితే మాత్రం కంపల్సరీ ఎస్కేప్ అవ్వలేము. అందు గురించి అంత ఇంట్రెస్ట్గా మీకు కూడా చెప్తున్నాను. అయితే నేను చెప్పేవన్నీ కూడా ఈ టాపిక్స్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది. మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కవర్ అవుతూ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఎన్ని వీలైతే అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నీ కూడా చూడండి. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం. రిడక్షన్ రియాక్షన్స్ మీద ఫోకస్ ఉంటుంది ఎక్కువగా. రిడక్షన్ రియాక్షన్స్లో క్లెమెన్సన్ రిడక్షన్ చూడండి, క్లెమెన్సన్ రిడక్షన్, అలాగే వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్, బిర్చ్ రిడక్షన్, రోజన్ముండ్ రిడక్షన్, బోల్ట్ బ్లాంక్ రిడక్షన్, అలాగే ఎంపీవి మెర్విన్ పాండార్ఫ్ వర్లీ రిడక్షన్, సిమిలర్లీ స్టెఫాన్ రిడక్షన్, ఈటాడ్ రియాక్షన్, ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచుతాను. మీరు ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి ఇంకా నేర్చుకోవాలనిపిస్తే నాకు మెసేజ్లు పెట్టండి. ఇంకా మిస్ అయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. వాటిని గురించి కూడా వీడియోస్ చేసుకుందాం. ఓకే, వెల్కమ్ వన్స్ అగైన్. ఎంజాయ్ చేద్దాం ఆర్గానిక్ కెమిస్ట్రీని. రైట్, ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ క్లెమెన్సన్ రిడక్షన్. వాట్ ఈస్ దిస్ క్లెమెన్సన్ రిడక్షన్? దేనికి దీన్ని ఉపయోగిస్తాం చూడండి. క్లెమెన్సన్ నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. వెరీ సింపుల్ థింగ్ ఏంటి అంటే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అంటే కార్బోనైల్ గ్రూప్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఇది ఇక్కడ రాసినట్టే నేను మళ్ళీ రాస్తున్నాను, సి డబుల్ బాండ్ ఓ. దీన్ని దేనిగా రెడ్యూస్ చేయొచ్చు అంటే ఆక్సిజన్ తీసేసి దాని స్థానంలో 2 హైడ్రోజన్లు పెట్టవచ్చు. అది చూడండి ఎలాగో, సి తర్వాత ఇగో హెచ్ అండ్ హెచ్. దిస్ ఈజ్ ద రియాక్షన్. అయితే దేని సమక్షంలో దీన్ని చేస్తాం? ఇక్కడ జింక్ అమాల్గమ్ అనే పదం రాసుకున్నాం చూడండి, జింక్ అమాల్గమ్. Whenever we come across the term amalgam, it implies the meaning ఏంటి చెప్పండి, that is mercury, a mercury compound అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సోడియం అమాల్గమ్, సోడియం అండ్ మెర్క్యూరీ కాంపౌండ్. జింక్ అమాల్గమ్, జింక్ అండ్ మెర్క్యూరీ కాంపౌండ్, అలా అనమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ రియాక్ట్. సి డబుల్ బాండ్ ఓ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ CH2 గ్రూప్. ఓకే, దేని సమక్షంలో? జింక్ Hg by HCl and that reaction is called as Clemmensen reduction. Very important reaction. సో మెయిన్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన రియేజెంట్ గుర్తుంచుకోండి. క్లెమెన్సన్ రిడక్షన్ చేయాలంటే ఏం కావాలి? జింక్ Hg by HCl. ఇది కానీ కనిపించిందంటే ఎవరు గుర్తుకు రావాలి మనకి? మన ఫ్రెండ్ ఎవరు? క్లెమెన్సన్ అన్నయ్యని గుర్తొచ్చేయాలి. అప్పుడు తప్ప మనకి గ్రిప్ రాదు. నిద్రలో కూడా లేపితే చెప్పాలి అంటారు చూసారా, అదనమాట. జింక్ Hg by HCl ఎవరితో సంబంధం ఉందండి? క్లెమెన్సన్ అనే శాస్త్రవేత్తతో సంబంధం ఉంది. వాట్ ఈస్ దట్ రియాక్షన్? కార్బనైల్ గ్రూప్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కేన్స్. అంటే సి డబుల్ బాండ్ ఓ CH2గా మారిపోతుంది. జస్ట్ చూడండి, ఇప్పుడు ద కార్బనైల్ గ్రూప్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఈజ్ రెడ్యూస్డ్. చూడండి, ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయితే ఆక్సిడైజ్డ్, ఆక్సిజన్ తీసేస్తే రెడ్యూస్డ్. హైడ్రోజన్ యాడ్ అయితే రెడ్యూస్డ్, హైడ్రోజన్ తీసేస్తే ఆక్సిడైజ్డ్. కానీ ఇక్కడ హైడ్రోజన్ కలుపుతున్నాం కాబట్టి వాట్ ఈస్ దట్ రియాక్షన్? ఇట్ ఈజ్ రిడక్షన్ రియాక్షన్. అందుకే క్లెమెన్సన్ రిడక్షన్ అని చెప్పన్నాం. సో రెడ్యూస్డ్ టు ఏ గ్రూప్కి? కార్బనైల్ గ్రూప్ దేనిగా మారింది? it gets converted into CH2 group.
ఆన్ ట్రీట్మెంట్ విత్ జింక్ అమాల్గమ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది కూడా మీకు ఆప్షన్గా ఇవ్వచ్చు. కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆ రెండు మారిస్తే సరిపోయి. సో ఏం గుర్తుంచుకోవాలి మీరు? జింక్ అమాల్గమ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని గుర్తుంచుకోండి. ఇలాగా దిస్ ఈజ్ కార్బనైల్ గ్రూప్, ఆల్డిహైడ్ కావచ్చు లేదా కీటోన్ కావచ్చు. దేనిగా మారుతుంది చూడండి, ఈ రకంగా CH2 ఉంటే జనరల్గా మనం ఆల్కేన్గా మార్పు చెందింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ రెడ్యూస్డ్ అండ్ దట్ పర్టికులర్ రియాక్షన్ ఏమన్నాము మనం? దట్ పర్టికులర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లెమెన్సన్ రిడక్షన్ రియాక్షన్. ఓకే, బాగుంది, చాలా సింపుల్గా ఉంది, రాయగలరు కదా ఎగ్జామ్లో వస్తే. మరి మీ సీనియర్స్ ఏం రాశారో చూద్దాం ఒకసారి. జస్ట్ లాస్ట్ ఇయర్ పేపర్ కానీ చూసినట్టయితే ఇది క్వశ్చన్ చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇలాంటి సింపుల్, అంటే మీరు రియాక్షన్ గుర్తుపెట్టుకున్నారంటే చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జాంపుల్కి వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ ఏం క్వశ్చన్ అంటే ఇది కొంచెం లైట్గా కనిపిస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా నేను పేపర్లోంచి తీసుకున్నాను కాబట్టి. ద రియాక్షన్ ఇన్ విచ్ కార్బనైల్ గ్రూప్, రాసుకోండి, కార్బనైల్ గ్రూప్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు ద CH2 group on treatment with zinc amalgam and concentrated HCl is. మళ్ళీ ఒకసారి చదువుతాను, సరిగా కనిపించట్లేదేమో మీకు. ద రియాక్షన్ ఇన్ విచ్ ద కార్బనైల్ గ్రూప్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు ద CH2 group ఆన్ ట్రీట్మెంట్ విత్ జింక్ అమాల్గమ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ HCl ఈజ్. తెలుగులో కూడా ఇచ్చారు అదే దాన్ని. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు చూడండి. క్లెమెన్సన్ రిడక్షనా, ఉల్ఫ్ కిష్నర్ రిడక్షనా, రోజెన్ముండ్ రిడక్షనా, క్యానిజారో రియాక్షనా అని చెప్పి అన్నారు. ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో క్యానిజారో రియాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇది కాదు క్యానిజారో రియాక్షన్. ఓకే, ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటివి డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆల్డిహైడ్స్ దేనిగా మారుతాయి? ఒకటేమో ఆల్కహాల్, ఒకటి యాసిడ్గా మారుతుంది అనేది అది క్యానిజారో రియాక్షన్. ఓకే, సో ఇక్కడ మీరు కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్తారు? క్లెమెన్సన్ రియాక్షన్. ఉల్ఫ్ కిష్నర్ కాదు, రోజెన్ముండ్ కాదు, క్యానిజారో రియాక్షన్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్లెమెన్సన్ రిడక్షన్ రియాక్షన్. జస్ట్ మొన్న అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, సో అలాగా జస్ట్ మీరు డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ అన్నీ అడిగేస్తారు. క్లెమెన్సన్ రిడక్షన్ అన్నారు, ఉల్ఫ్ కిష్నర్ అన్నారు, రోజెన్ముండ్ అన్నారు. 3 రిడక్షనల్ రియాక్షన్ కవర్ అయ్యి. మరి మూడాట్లు మనం ఎలాగా చెప్పుకుంటాం. ఆ డిఫరెన్స్ ఏంటనేది ఎక్కడైతే మాత్రం జింక్ అమాల్గమ్ అండ్ HCl అన్నారంటే క్లెమెన్సన్ రిడక్షన్. ఇంకా అలాగ బట్టి వచ్చేయాలన్నమాట, అలా రాసి 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 వచ్చేయాలి మనకి. చూద్దాం ఏంటనేది నెక్స్ట్. చూడండి ఇక్కడ ఎవరు వచ్చారు నెక్స్ట్ మనకి. ఇమీడియట్గా క్లెమెన్సన్ కాదు అంటే ఇమీడియట్గా మనకి ఉల్ఫ్ కిష్నర్ గారు మన దగ్గరికి వచ్చేసారు. జస్ట్ తలుచుకున్నామో లేదో ఉల్ఫ్ కిష్నర్ రిడక్షన్ వచ్చేసింది. ఇది కూడా సేమ్ టు సేమ్ రియాక్షన్. అంటే జస్ట్ ఇగో C+O గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ CH2. క్లెమెన్సన్ రిడక్షన్ లాగే సేమ్ C+O గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ CH2. మరి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ యూజ్ చేసేటటువంటి రియేజెంట్లో డిఫరెన్స్ ఉంది. అదే చూడండి. కన్వర్ట్స్ కార్బనైల్ గ్రూప్స్ అంటే ఏంటి? కార్బనైల్ గ్రూప్స్ అంటే కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్ ఇంటూ మెథిలిన్ గ్రూప్స్ అంటే CH2 గ్రూప్గా కన్వర్ట్ చేస్తుంది. రెడ్యూసింగ్ ద కార్బనైల్ కాంపౌండ్ టు ఎన్ ఆల్కేన్. ఇందా చెప్పాను కదా మీకు దేనిగా మారుతుంది. ఇదేమో కార్బనైల్ కాంపౌండ్ దేనిగా మారింది? ఆల్కేన్గా చేంజ్ అయింది. వెరీ గుడ్, ఆల్కేన్గా మార్పు చెందింది. ఇట్ ఇన్వాల్వ్స్ రియాక్టింగ్ ద కార్బనైల్ కాంపౌండ్ విత్ రియేజెంట్. ఏంటి ఇక్కడ? రియేజెంట్ ఈజ్ హైడ్రజీన్. డోంట్ ఫర్గెట్ దిస్ వన్. హైడ్రజీన్ N2H4 లేదా దీన్నే NH2 అని కూడా అంటాం. హైడ్రజీన్ N2H4 లేదా NH2 ఇవి ఇక్కడ రాసి ఉన్నది కూడా. ఫాలోడ్ బై ట్రీట్మెంట్ విత్ ఏ బేస్ అండ్ దెన్ హీట్. ఓకే, ఏదైనా కావచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది క్లెమెన్సన్ రిడక్షన్ అనగానే జింక్ అమాల్గమ్ HCl, ఉల్ఫ్ కిష్నర్ అనగానే హైడ్రజీన్. అంతే, అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హైడ్రజీన్ ఓకే, దేనిగా మారుస్తుంది? కార్బనైల్ గ్రూప్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మెథిలిన్ గ్రూప్గా మారుస్తుంది అనే యాంగిల్లో మీరు స్టడీ చేయండి. ఇదిగో C+O దేని ప్రెజెన్స్లో? NH2 ఈ రెండు కలిసాయి అనుకోండి, ఇది మీరు చెప్పగలగాలి. ఇదిగో కార్బనైల్ గ్రూప్ హైడ్రజీన్తో కలిస్తే ఏమవుతుంది?
hydrazine, hydrazone, it gets converted into hydrazone. This is the hydrazone. ఎలాగా వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయింది. ఇంకో ఇక్కడ ఇప్పుడు జస్ట్ దీన్ని ఇలాగా చేసామనుకోండి, బ్రేక్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ చక్కగా మీకు హైడ్రోజన్స్ వచ్చేస్తున్నాయి. దేని సమక్షంలో KOH, ఎథిలిన్ గ్లైకాల్, హీట్ ఇవన్నీ ఓకే, కానీ మనకు కావాల్సినటువంటిది ఇది CH2 వచ్చింది. ఓకే, దట్ ఈస్ Wolff-Kishner రిడక్షన్. అలాగే కంటిన్యూ చేద్దాం. Wolff-Kishner రిడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ విల్ టేకప్ అనదర్ రిడక్షన్. 3 అడిగేశారు మనం, చూసారు కదా ఇప్పుడు ఇందాక క్వశ్చన్లో. సో అనదర్ వన్ ఈజ్ ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? రోజెన్ముండ్ రిడక్షన్. రోజెన్ముండ్ రిడక్షన్ అనగానే మనకి ఇమీడియట్గా గుర్తుకు రావాల్సింది ఏంటంటే యాసిడ్ క్లోరైడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్డిహైడ్. యాసిడ్ క్లోరైడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్డిహైడ్. దేని ప్రెజెన్స్లో? పల్లాడియం బేరియం సల్ఫేట్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకా మనకి రోజెన్ముండ్ రిడక్షన్ అంటే యాసిడ్ క్లోరైడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ aldehyde in presence of palladium barium sulfate is commonly called as Rosenmund reduction reaction. ఇప్పుడు డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఇదైతే మాత్రం మీరు దీని నుంచి ఫోకస్ డీవియేట్ చేయొద్దు. అసైల్ క్లోరైడ్ ఆర్ యాసిడ్ క్లోరైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టైల్ క్లోరైడ్. CH3COCl is ఎస్టైల్ క్లోరైడ్. యాసిడ్ క్లోరైడ్, ఎసైల్ క్లోరైడ్ ఏదైనా కావచ్చు. ఈజ్ హైడ్రోజినేటెడ్. హైడ్రోజినేటెడ్ అంటే హైడ్రోజన్ని యాడ్ చేస్తున్నాం ఓవర్ ఏ కెటలిస్ట్. ఏంటా కెటలిస్ట్? పల్లాడియం ఆన్ బేరియం సల్ఫేట్. ఇట్ ఈస్ ఎ రిడక్షన్ రియాక్షన్. పల్లాడియం బేరియం సల్ఫేట్. ఆ పల్లాడియం బేరియం సల్ఫేట్ లేదనుకోండి, బేరియం సల్ఫేటు, అలా ఇక్కడ చూడండి, బేరియం సల్ఫేటు, క్యూనోలిన్, సల్ఫరు ఇవన్నీ ఏం చేస్తాయంటే రియాక్షన్ గతిని తగ్గిస్తాయి, లేదంటే అసలు పేలిపోద్ది అన్నమాట. అందుగురించి రియాక్షన్ స్పీడ్ని తగ్గించడం కోసం క్యూనోలిన్, సల్ఫర్ ఇవన్నీ యాడ్ చేస్తాం. అది ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇగో యాసిడ్ క్లోరైడ్ reduction reaction in presence of palladium barium sulfate gives rise to aldehyde, and that particular reaction is called as Rosenmund reduction. ఇక బెంజాయిల్ క్లోరైడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బెంజాయిల్ క్లోరైడ్ C6H5COCl సేమ్ టు సేమ్ రియాక్షన్ ఏమొచ్చింది? బెంజాల్డిహైడ్. ఓకే, బెంజాల్డిహైడ్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఏం లేదు, మీరు గుర్తుంచుకోవాల్సింది COCl in presence of catalyst palladium barium sulfate gets converted into CHO. ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి రియాక్షన్, నోట్ చేయండి. ఓకే, దేనికి? COCl యాసిడ్ క్లోరైడ్ catalyst gives rise to CHO గ్రూప్. మిగతాదంతా కూడా మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ రకంగా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అసలు సమస్య లేదు. ఇంకోటి ఏం ముట్టుకోననే పరిస్థితి వస్తుంది అనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే. ఓకే, అలాంటిదే ఇంకో రియాక్షన్ చూడండి. ఈ రియాక్షన్ కూడా సేమ్ రిడక్షన్ రియాక్షనే. ఏంటది రిడక్షన్ రియాక్షన్? వాట్ ఈస్ దిస్ రియాక్షన్ కాల్డ్ యాజ్? ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ స్టెఫాన్ రియాక్షన్ ఆర్ స్టెఫాన్ రిడక్షన్ రియాక్షన్. ఏంటి ఆ స్టెఫాన్ రిడక్షన్ రియాక్షన్? ఇక్కడ ఇందాక యాసిడ్ క్లోరైడ్ తీసుకున్నాం కదా, యాసిడ్ క్లోరైడ్ కాదు ఇప్పుడు తీసుకునేది, నైట్రైల్ తీసుకుంటాం. నైట్రైల్, దీన్నే సైనైడ్ అని కూడా అంటారు. ఏ నైట్రైల్ ఆర్ సైనైడ్. దిస్ నైట్రైల్ ఆర్ సైనైడ్ దేంతో రియాక్ట్ అవుతుంది? ఇక్కడ కెటలిస్ట్ చూడండి, SnCl2. దట్ ఈస్ ద స్టాండర్డ్ కెటలిస్ట్ ఫర్ స్టెఫాన్ రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl. ఫైనల్గా మనకు వచ్చేది చూడండి ఏమొస్తుందో మళ్ళీ, ఏ కార్బనైల్ కాంపౌండ్ ఈజ్ అబ్టైన్డ్, దట్ ఈజ్ ఆల్డిహైడ్. వెరీ గుడ్ రియాక్షన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్. చూడండి, నైట్రైల్స్ లేదా సైనైడ్ RCN. CN అంటే సైనైడ్ గ్రూప్. RCN రెడ్యూస్డ్ టు కరస్పాండింగ్ ఇమైన్. ఇది ముందుగా దీన్ని ఇమైన్ అంటాం మనం. ఫస్ట్ ఇమైన్గా వచ్చింది విత్ స్టానస్ క్లోరైడ్. SnCl2 ఏ స్టానల్ క్లోరైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విచ్ ఆన్ హైడ్రాలసిస్, అఫ్ కోర్స్ వాటర్తో రియాక్ట్ చేస్తున్నాం, హైడ్రాలసిస్ దట్ గివ్స్ రైస్ టు కరస్పాండింగ్ aldehyde, and that particular reaction is called as Stefan reaction. గుర్తుపెట్టుకోండి స్టెఫాన్ రియాక్షన్ అనగానే రియేజెంట్స్ గుర్తు రావాలి. ఏంటది? SnCl2 HCl, మధ్యలో ఏమొస్తుంది? ఒక ఇమైన్ వస్తుంది. స్టార్టింగ్ మెటీరియల్ ఏంటి? సైనైడ్ ఆర్ నైట్రైల్. మరి ఎండ్ మెటీరియల్ ఏంటి? ఫైనల్ ప్రోడక్ట్ ఎన్ ఆల్డిహైడ్. సో ఆ రకంగా కానీ మీరు రాసేసుకున్నారనుకోండి చార్ట్స్,
చాలా ఈజీగా కంఫర్ట్గా కూడా ఉంటుంది. రాసుకోకుండా వర్కౌట్ చేస్తే ఏమీ పని అవ్వదు. అదే పదే అదే విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రాయండి, రియాక్షన్స్ రాయండి అని చెప్పి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతామండి రియాక్షన్స్. మనం రియాక్షన్స్ డెవలప్ చేయాలంటే కంపల్సరీగా ఆ రకంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. వర్కౌట్ చేద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది చూడండి, ఏంటిది? దిస్ ఈజ్ మెథైల్ సైనైడ్ లేదా ఎసిటోనైట్రైల్. మెథైల్ సైనైడ్ ఆర్ ఎసిటోనైట్రైల్. ఇగో హైడ్రోజన్తో రియాక్షన్, రియేజెంట్ ఎవరు? SnCl2 డ్రై ఈథర్ HCl కామన్. ఏం ఫామ్ అయింది? ముందుగా ఇంటర్మీడియట్ ఫామ్ అవుద్ది, ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఏంటి? ఎసిటాల్డిహైడ్. చూడండి, ఇక్కడ ఎన్ని కార్బన్లు తీసుకుంటే అక్కడ అన్ని కార్బన్సే ఫామ్ అయ్యాయి. మీరే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏ అవకాశం లేదు. CH3C ట్రిపుల్ బాండ్ N, CH3C ట్రిపుల్ బాండ్ N, CH3C ట్రిపుల్ బాండ్ N. మిథైల్ సైనైడ్ అంటాం దీన్ని, లేదా ఎసిటోనైట్రైల్. ఓకే, దేని ప్రెజెన్స్లో? SnCl2 అండ్ HCl రియేజెంట్, కామన్ రియేజెంట్. ఫైనల్గా ఏమొచ్చింది? CHO. ఎసిటాల్డిహైడ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆబ్టైన్డ్. స్టెఫాన్ రియాక్షన్. అదే బెంజోనైట్రైల్, C6H5C ట్రిపుల్ బాండ్ N, బెంజోనైట్రైల్. సేమ్ రియాక్షన్లో ఏమొస్తుంది? బెంజాల్డిహైడ్ వస్తుంది. బెంజీన్ రింగ్ మీద CN ఉంది, మరి ఇక్కడ ఏమవుద్ది? బెంజీన్ రింగ్ మీద CHOగా మారింది. అంతే రియాక్షన్. మెథడ్ అంతా కూడా సేమ్ టు సేమ్ అనే చెప్తున్నాను కదా. అలా ప్రాక్టీస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే రియాక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయని చెప్పి అంటున్నాను. ఈ రియాక్షన్స్ చూడండి, మీరు ఆబ్జెక్టివ్ రియాక్షన్స్ ఫాలో అవుతారా ఏంటనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ మాలిక్యూల్ చూసారనుకోండి, ఈ మాలిక్యూల్ చూసిన వెంటనే డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయం. ఎందుకు వచ్చింది రావు, ఇదేదో పెద్ద మాలిక్యూల్ మనం వదిలేద్దాం అనుకుంటాం అనమాట. కానీ అక్కడ ఏమీ లేదు, మాలిక్యూల్ ఒకటే పెద్దది. మీకు తెలియాల్సింది ఏంటి అంటే రియేజెంట్ గుర్తుపెట్టుకోండి. రియేజెంట్ ఇక్కడ ఇమీడియట్గా ఎవరు కనిపించారు? SnCl2. ఇక్కడ ఏంటిది? HCl. మనకు క్లూ రావాలి. SnCl2 స్టార్నస్ క్లోరైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనగానే స్టెఫాన్ రిడక్షన్ రియాక్షన్. స్టెఫాన్ రిడక్షన్ రియాక్షన్ ఏం చేస్తుంది? సైనైడ్ లేదా నైట్రైల్ అంటాం, ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ అన్ ఆల్డిహైడ్ గ్రూప్. దట్స్ ఆల్. దాన్ని మనం పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన లేదు. ఇందులో వెతకండి, ఎక్కడైనా అలాంటిది ఉందేమో, ఇదిగో దొరికేసింది, నైట్రైల్ ఆర్ సైనైడ్, CN, C ట్రిపుల్ బాండ్ N. సో ఇక్కడ దీన్ని పట్టుకుని మనం ఏం చేయాలి? ఇగో దీనిగా మార్చేస్తాం. మిగతాదంతా అది అలాగే ఉంటుంది, దాని జోలికి వెళ్ళదు అది. ఎంత సింపుల్గా ఉందో చూడండి. అలాగే ఇక్కడ చూడండి, ఇది చాలా పెద్ద మాలిక్యూల్లా కనిపిస్తుంది, కానీ మనం ఎవరిని వెతకాలి? రియేజెంట్ని వెతుకుతాం. అందుకే చెప్పాను, ఈ అయిపోయిన తర్వాత రియేజెంట్స్ మీద కూడా కొన్ని వీడియోస్ చేస్తాను, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, నేమ్డ్ రియాక్షన్, రియేజెంట్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది. మొత్తం మీ గ్రిప్ వచ్చేసినట్టే. హ్యాపీగా కంఫర్ట్గా ఎంత జాలీగా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు అనమాట. చూడండి, ఇదిగో CN నైట్రైల్ దేనిగా మారింది? అంతే. ఆ మాలిక్యూల్ ఎంత పెద్దది ఇస్తే మనకి ఎందుకండి, మనం ఎందుకు భయపడతాం? చూడండి ఎంత ఈజీగా లేదా, సింపుల్గా. చూడండి ఇక్కడ అదే రియాక్షన్ చూడండి, CN సైనైడ్ నైట్రైల్, దీన్ని కూడా వదిలేయండి. ఇక్కడ దేనిగా మారింది? CHOగా మారింది. ఇంకా దేన్ని ముట్టుకోదు అనమాట అది. ఇక్కడ చూడండి CN, ఇక CHO, సైనోబెంజిన్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ బెంజాల్డిహైడ్. ఇంకా అంతకంటే మరి ఇంకా ఈజీగా ఉండాలి అంటే మరి ఏం చెప్పలేం. చూడండి, ఒకవేళ నేను అడ్డు వస్తున్నానేమో మీరు రాసుకోవడానికి. ఇంకొక రియాక్షన్ అండి, MPV రియాక్షన్. MPV, మీర్విన్ పాండార్ఫ్ వర్లీ రిడక్షన్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ రిడక్షన్ రియాక్షన్. అయితే ఇక్కడ సబ్స్ట్రేట్ ఏంటో చూడండి. సబ్స్ట్రేట్ ఈజ్ కీటోన్, డోంట్ ఫర్గెట్ దట్, ఇట్ ఈజ్ ఏ కీటోన్. ఇంకా ఇక్కడ కూడా అదే ఉంది, కీటోన్ అంటే C డబుల్ బాండ్ O ఉంది. C డబుల్ బాండ్ O దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే C double bond O is getting converted into CHOH గా కన్వర్ట్ అవుతుంది. And that reaction is called as MPV reduction reaction. Okay,
ketones are reduced to secondary alcohols. ఇదిగో ఇది ketone, ఇది secondary alcohol. CHOH ఉంది కదా, secondary alcohol. CH2OH ఉంటే primary alcohol. COH ఉంటే tertiary alcohol. So ketones are reduced to secondary alcohol. That reaction is called as MPV reduction reaction. అయితే reagent ఏంటి? Reagent is aluminum isopropoxide. Aluminum isopropoxide in presence of isopropyl alcohol. Aluminum isopropoxide in presence of isopropyl alcohol. Now the reduction by this method is known as Mervin-Pondorf-Verley reduction అనేది ఓకే. ఇక్కడ చూద్దాం. R2C double bond O. R2 అన్నా అంటే ఇట్ ఈస్ ఏ కీటోన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎసిటోన్ తీసుకోవచ్చు. ఎసిటోన్ తీసుకుంటే CH3 C double bond O and CH3 ఎసిటోన్. దీన్ని రిడక్షన్ చేస్తున్నాం. దేని ప్రెజెన్స్లో రిడక్షన్ చేస్తున్నాం? అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్. ఇగో ఈ గ్రూప్ అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ CH3 twice CHO thrice Al. ఓకే, MPV రిడక్షన్ ఏజెంట్ తీసుకున్నాం. దేని ప్రెజెన్స్లో? ఐసోప్రొపైల్ ఆల్కహాల్లో తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమైంది? దట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఇదిగో CH3C, ఇక్కడ కూడా మళ్ళీ CH3, దాని పక్కనే ఉండాలి మరి HOH ఉంది. ఓకే, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వచ్చింది. ఇట్ ఈజ్ ఏ సెకండరీ ఆల్కహాల్ అండ్ దిస్ ఎంటైర్ సెటప్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటాం మనం? MPV రిడక్షన్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. వెరీ వెరీ కన్వీనియంట్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రియాక్షన్స్ అండి ఇవన్నీ కూడా. కీటోన్ సెకండరీ ఆల్కహాల్, ఇక్కడ కెటలిస్ట్ అల్యూమినియం ఐసోప్రొపాక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకున్నారంటే దట్ ఈస్ MPV రిడక్షన్ రియాక్షన్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఓన్లీ మీకు రివిజన్ మాత్రమే చేస్తానని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మీరు ఈ రియాక్షన్ గురించి మెకానిజంతో సహా తెలుసుకోవాలంటే నేను చాలా సపరేట్గా నేమ్డ్ రియాక్షన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా చూడొచ్చు. కానీ ఒకసారి రివిజన్ లాగా సింపుల్గా ఉండేలాగా ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను మీకోసం. సిమిలర్లీ MPV రిడక్షన్ తర్వాత ఈటాడ్ రియాక్షన్ చూద్దాం. ఈటాడ్ రియాక్షన్, ఈటాడ్ రియాక్షన్లో ఏం చేస్తున్నాము అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా సింపుల్గా మీకు తేల్చేస్తాను చూడండి. ఒక ఎరైల్ గ్రూప్కి ఒక ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉందండి. నౌ దిస్ ఆల్కైల్ గ్రూప్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు అన్ ఆల్డిహైడ్. దట్ ఈజ్ ఈటాడ్ రియాక్షన్. ఓకే, రియేజెంట్ గురించి అది మాట్లాడుకుందాం. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటి? బేసిక్ రియాక్షన్, ఎరైల్ గ్రూప్కి ఏం అటాచ్ అయ్యి ఉంది? మెథైల్ గ్రూప్. That methyl group gets oxidized to an aldehyde and that particular reaction is called as ఈటాడ్ రియాక్షన్. మరి ఈటాడ్ రియాక్షన్ దేని సమక్షంలో జరుగుతుందంటే క్రోమైల్ క్లోరైడ్ CrO2Cl2. CrO2Cl2 is called as chromyl. It is called as chromyl chloride. ఇది chromyl chloride CrO2Cl2. ఓకే, CrO2Cl2తో రియాక్షన్ ఇక్కడ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ ఎ టోలిన్, C6H5CH3 is toluene. Toluene is reacted with CrO2Cl2 in presence of కార్బన్ డైసల్ఫైడ్ CS2. ఒక క్రోమియం కాంప్లెక్స్ ఫామ్ అయింది. దాంతో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రస్తుతం పని లేదు. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఎసిడిక్ హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ చేస్తే ఏమొచ్చిందో చూడండి, ఒక ఆల్డిహైడ్, ఇక్కడ పర్టికులర్గా బెంజాల్డిహైడ్ వచ్చింది. అంటే దిస్ CH3 గ్రూప్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ CHO గ్రూప్. ఇదంతా బాకీ సబ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అలాగే మిగిలిపోతుంది. ఇది ఇక్కడ ఏం తీసుకుంటే అది CH3 గ్రూప్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ CHO. అదే ఇక్కడ రాసేది చూడండి. మెథైల్ గ్రూప్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CrO2Cl2 chromyl chloride gets of course CS2 కూడా తీసుకోండి, gets converted into an aldehyde and that particular reaction is called as ఈటాడ్ reaction. సో డీటెయిల్గా ఒకసారి స్టడీ చేయండి. chromyl chloride oxidizes methyl group to a chromium complex, ఇది intermediate, which on hydrolysis gives corresponding benzaldehyde, that is aromatic aldehyde వస్తుంది. and that known reaction is called as ఈటాడ్ reaction అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అది నేను చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
ఓకే, అలాగే ఇంకొక రిడక్షన్ రియాక్షన్ బిర్చ్ రిడక్షన్. బిర్చ్ రిడక్షన్ వీ కాంట్ అఫోర్డ్ టు మిస్ ద రియాక్షన్. ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ అవడానికి వీలు లేనటువంటి రియాక్షన్ బిర్చ్ రిడక్షన్. ఎందుకో చూద్దాం. బిర్చ్ రిడక్షన్ ఏం జరుగుతుంది ఇక్కడ? యారోమాటిక్ రింగ్స్ రెడ్యూస్ అవుతాయండి డైరెక్ట్గా, ఇంకా పైన ఉన్నటువంటి యాడెడ్ గ్రూప్స్ కాదు, స్ట్రైట్ అవే యారోమాటిక్ రింగ్ గెట్స్ రెడ్యూస్డ్. ఎవరితో? సోడియం, పొటాషియం లేదా లిథియం కూడా. లిథియం ఇన్ లిక్విడ్ అమోనియా ఆర్ ఎమైన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాల్. ఇవి రియేజెంట్స్. బిర్చ్ రిడక్షన్లో యూజ్ చేసే రియేజెంట్స్ ఏం చేస్తున్నాం? సోడియం, పొటాషియం ఆర్ లిథియం, అఫ్ కోర్స్ ఆల్కహాల్తో చేస్తున్నాం. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ టేక్స్ ప్లేస్ అట్ పొజిషన్స్. ఎక్కడెక్కడో చూడండి, బెంజీన్ రింగ్లో ఫస్ట్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ జరుగుతాయి. ఫస్ట్ అండ్ ఫోర్త్ పొజిషన్లో. సో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ టేక్స్ ప్లేస్ అట్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ అంటే పైది, ఫోర్త్ పొజిషన్ అంటే కిందది. అంటే ఫస్ట్దేమో మనం ఏలు పెట్టి అలా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు పారా పొజిషన్లో అవుద్ది అనమాట. ఆ రెండు చోట్ల హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. ఓకే, అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అంటే అన్కాంజుగేటెడ్ డయీన్ వస్తుంది. బెంజీన్ రింగ్ ట్రైయిన్ కదా, 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు పైన కింద హైడ్రోజన్ యాడ్ చేశారో అప్పుడు అది దేనిగా మారిపోద్దు? ఒక ఈన్ పోతుంది, అప్పుడు డయీన్ వస్తుంది. ముందు ఏంటి? 3 ఉంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇగో ఇవి 3 ఉన్నాయి, ఇవి కాంజుగేటెడ్. కాంజుగేటెడ్ అంటే ఏమని చెప్పాను ఇందాక? ఆల్టర్నేట్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, అలా ఉంటే కాంజుగేటెడ్. మీరు ఎప్పుడైతే ఈ పొజిషన్ ఇది 1, అప్పుడు ఇది ఏమవుద్ది? 4. దీన్ని డిస్టర్బ్ చేశారో అప్పుడు దేనిగా మారుతుంది అంటే ఇక్కడ చూడండి, అన్కాంజుగేటెడ్ అయిపోతుంది. అన్కాంజుగేటెడ్ ట్రైయిన్ అలా ఏమవుద్ది? డయీన్గా మార్పు చెందుతుంది. జస్ట్ ఇక్కడ నోట్ చేస్తున్నాను చూసుకోండి, ఈ రకంగా. అండ్ దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ బిర్చ్ రిడక్షన్. అప్పుడు ఏమవుతుంది చూడండి, బెంజీన్ తీసుకున్నాం అనుకోండి, బెంజీన్ తీసుకుంటే 1,4-డైహైడ్రో సైక్లోహెక్సాడయీన్ వస్తుంది. ఇది ఇక్కడ నేను రాశాను కదా, 1,4-డైహైడ్రో సైక్లోహెక్సాడయీన్. అండ్ నాఫ్థలిన్ తీసుకున్నాం అనుకోండి, నాఫ్థలిన్ తీసుకుంటే ఏమొస్తుంది? 1,4-డైహైడ్రో నాఫ్థలిన్ వస్తుంది అని చెప్పి ఇక్కడ మనం నోట్ చేస్తాం. దాని గురించి జస్ట్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రాశాను కదా ఆల్రెడీ, నేను రాసిందే మళ్ళీ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇదేంటిది? దిస్ ఈజ్ బెంజీన్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అంటే కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పొజిషన్లో అంటే ఇది 1, ఇదేమో 4. ఏం యాడ్ చేసాం? +H యాడ్ చేసాం. చేస్తే ఏమవుద్ది? రెడ్యూస్ అయింది. ట్రైయిన్ అలా డయీన్గా మారింది. సో ఇది నాఫ్థలిన్, దిస్ వన్ ఈజ్ నాఫ్థలిన్ గోళీలు అంటాం కదా. చూడండి రియేజెంట్ చూడండి, లిక్విడ్ లిథియం ఇన్ లిక్విడ్ అమోనియా ఆల్కహాల్, లిథియం ఇన్ లిక్విడ్ అమోనియా ఆల్కహాల్. బిర్చ్ రిడక్షన్ కావాల్సినటువంటి కండిషన్. సోడియం ఆల్కహాల్, పొటాషియం ఆల్కహాల్, అలాగా. సో ఏమైంది? ఎక్కడెక్కడ మీకు రెడ్యూస్ అయిందో చూడండి. ఇంకో ఎక్కడెక్కడ యాడ్ చేసాం, ఇక్కడ ఒకటి యాడ్ చేసిన వెంటనే మీకు ఒక డబుల్ బాండ్ తగ్గిపోయింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిర్చ్ రిడక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. అంతవరకు బాగానే ఉంది. ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, చూడండి ఎలా ఉందో. ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. Electron withdrawing groups in the aromatic rings makes the ring more electron accepting and hence the ఏమవుతుంది ఇక్కడ? రియాక్షన్ ఈజ్ ఫెసిలిటేటెడ్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే రియాక్షన్ బాగా జరుగుద్ది అని చెప్పి చెప్తుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ హ్యావ్ ద రివర్స్ ఎఫెక్ట్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ రియాక్షన్ బాగా జరుగుద్ది. ఎలక్ట్రాన్ రెండోది ఏంటి? రిలీజింగ్ గ్రూప్ ఉందనుకోండి, రియాక్షన్ అంతా బాగా జరగదు. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి. విత్ సబ్స్టిట్యూటెడ్ బెంజీన్
the electron donating group remains on the unsaturated carbon. ఈ పాయింట్ మీరు అంటే ఆర్డినరీగా పీజీ సెట్ అయితే అంత అవసరం ఉండకపోవచ్చు, కానీ సియు సెట్ కూడా రాస్తూ ఉన్నారు, లేదా కొంచెం అంటే జేఈ అడ్వాన్స్డ్ అటువంటి రాసే వాళ్ళకి అయితే మాత్రం ఈ పాయింట్ చాలా చాలా క్రూషియల్ అవుతుంది. With substituted benzene, the electron donating group remains on the unsaturated carbon. Electron donating group remains on the unsaturated carbon, and the electron withdrawing group remains on the saturated carbon in the products అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో చూపించడానికి ట్రై చేస్తాను. ఇగో చూడండి, ఇది ఏ గ్రూపు, ఇది ఏ గ్రూప్. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అండ్ దిస్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. మీరు ఇందాక చదివినటువంటి పాయింట్కి మీకు చాలా క్లియర్గా స్పష్టంగా వచ్చేస్తుంది మీనింగ్. ఓకే, ఇది కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి, ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చాను, ఆ ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, దాన్ని చూసుకోండి. ఇంకోటి, ఈ సిరీస్లో ఒక రియాక్షన్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను, అదేంటంటే బౌల్ట్ బ్లాంక్ రిడక్షన్. దిస్ రియాక్షన్ ఈజ్ కామన్లీ బౌల్ట్ బ్లాంక్ రిడక్షన్. ఏంటి బౌల్ట్ బ్లాంక్ రిడక్షన్ అంటే? వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఆల్డిహైడ్ ప్రైమరీ ఆల్కహాల్గా మారుతుంది, ఒక కీటోన్ సెకండరీ ఆల్కహాల్గా మారుతుందండి. Aldehyde gets converted into primary alcohol, a ketone gets converted into secondary alcohol in the presence of చూడండి sodium and ethanol, sodium metal and ethyl alcohol. ఆ రియాక్షన్ మనం ఏమని పిలుస్తున్నాం? దట్ రియాక్షన్ ఈజ్ కంప్లీట్లీ కాల్డ్ యాజ్ బౌల్ట్ బ్లాంక్ రిడక్షన్. నాట్ ఓన్లీ దట్, ఇన్ అడిషన్ టు దిస్, ఒకవేళ ఎస్టర్ కానీ ఉందనుకోండి, నాట్ ఓన్లీ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఎస్టర్ ఉన్నా కూడా ఎస్టర్లు కూడా రియాక్ట్ అవుతాయి, అవి కూడా ఆల్కహాల్గా మారిపోతుంది. దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ బౌల్ట్ బ్లాంక్ రిడక్షన్. ఒకసారి స్టడీ చేయండి. బౌల్ట్ బ్లాంక్ రిడక్షన్, ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ సోడియం ఇన్ ethyl alcohol, ethanol. Okay, the aldehydes and ketones, for that matter esters also, are reduced by nascent hydrogen into corresponding alcohols. Okay, aldehydes and ketones and esters are reduced to denga alcohols ga reduce అవుతాయి. That reaction is called as Boult blank reduction. చూడండి ఇక్కడ RCHO హైడ్రోజన్ తీసుకుంటుంది, సోడియం అండ్ ethyl alcohol gives rise to a primary alcohol. Aldehyde primary alcohol. Ketone, this is a ketone. So ketone దేనిగా మార్చాలి? హైడ్రోజన్ తీసుకుంది, సోడియం అండ్ ethyl alcohol, it gets converted into a secondary alcohol or a 2-degree alcohol. So that reaction is commonly called as ఏమని పిలుస్తాం? That reaction is commonly called as Boult blank reduction. ఒకసారి అదే ఇందాక ఎస్టర్ కూడా అన్నాను కదా, ఎస్టర్ కానీ ఉంటే, if there is an ester molecule, ఎస్టర్ ఉంటే దేనిగా మార్పు చెందుతుంది? ఇదిగో ఎస్టర్, దిస్ ఎస్టర్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్రైమరీ ఆల్కహాల్. అదే ఇంపార్టెంట్ ఇక్కడ, ఏ గ్రూప్ దేనిగా మార్పు చెందుతుంది, ఏ రియేజెంట్ వాడుతున్నాం, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ రియాక్షన్, ఇలాంటివన్నీ కూడా మీరు దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ఎస్టర్, ఎస్టర్ ఎందుకని ఆర్ సి డబుల్ బాండ్ ఓ ఓ ఆర్, this is the ester group in presence of sodium and ethyl alcohol gives rise to ఇది ఒక 1 degree alcohol, అలాగే ఇది కూడా 1 degree ఆల్కహాలే. ఓకే, ప్రైమరీ ఆల్కహాల్ వస్తుంది. ఎస్టర్ ఇన్ బోల్ట్ బ్లాంక్ రియాక్షన్ గివ్స్ రైజ్ టు ప్రైమరీ ఆల్కహాల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఈవేళ కూడా చెప్పుకోవడం జరిగింది. ఇవాళ ఎక్కువగా మనం ఫోకస్ దేని మీద పెట్టాం? రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. సో హోప్ యూ ఎంజాయిడ్ దిస్. సో మీరు దీని మీద కంపల్సరీ నాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మీకు ఏం ఇవ్వాలనేది నేను ప్లాన్ చేస్తాను. సో వెరీ క్రూషియల్ రియాక్షన్స్, మిస్ చేయడానికి ఆస్కారం లేదు. సో ఎంజాయ్ చేస్తూ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొన్ని రియాక్షన్స్ కూడా మేము ముందు ఉంచుతాను. అలాగే రియేజెంట్స్
వీలైతే మీకు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే లోపే సాలిడ్ స్టేట్ కూడా చేయాలనుకుంటున్నాను. సాలిడ్ స్టేట్ మీద పెద్ద మంచి వీడియోస్ లేవు, దాని మీద మీకు చాలా డౌట్స్ ఉంటాయి. అలా అట్ ది సేమ్ టైం ఏంటంటే 2-3 బిట్లు వచ్చేటటువంటి టాపిక్ చాలామంది రాయరు. అందరూ రాసేది మనం కరెక్ట్గా రాయాలి, ఎవరో రాయింది మనం రాయాలి, అప్పుడే మనకు ర్యాంక్ వస్తుంది. సో ఆ పాయింట్ మీరు క్యాచ్ చేశారు అనుకుంటున్నాను. దాన్ని బేస్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ BVR Sir Classroom. All the best. Be in touch with me. Thank you very much.